ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఈరోజు నెల్లూరు జిల్లాలో క్రేసెల్క్ సమావేశం ఏర్పాటు చేసుకుంది. దానిలో భాగంగా మన రాష్ట్ర జనరల్ సెక్రటరీ తమ్మినేని గోపాల్ రెడ్డి గారు, మన రాష్ట్ర ఎడ్యుకేషన్ వింగ్ అధ్యక్షులు మన బివి రెడ్డి సారు, అట్లాగే రాష్ట్ర మన నెల్లూరు జిల్లా అధ్యక్షులు మన జట్టు రమణారెడ్డి సారు, నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు అటెండ్ అయ్యి ఈ క్రేసెల్క్ సమావేశాలకి ముఖ్యంగా ఈ నెల 27వ తారీఖు తిరుపతిలో రాష్ట్ర స్థాయి క్రేసెల్క్ సమావేశం విజయవంతం చేయడానికి నెల్లూరు జిల్లా ముఖ్యులు రాష్ట్ర నాయకులతో ఈ క్రేసెల్క్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్రంలో రెడ్డి కార్పొరేషన్ మరియు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు గురించి, భవిష్యత్తు కార్యాచరణ గురించి నిర్ణయాలు, విధి విధానాలు ఈ నెల 27వ తారీఖు తిరుపతిలో జరగబోయే సమావేశంలో నిర్ణయాలు తీసుకోవడానికి ఈ నెల్లూరు జిల్లా నుంచి అత్యధిక సమీపంలో ఉంది కాబట్టి తిరుపతి, దానికి అత్యధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా మన వాళ్ళని సభ్యులందరినీ కూడా కోరడానికి మన జిల్లా అధ్యక్షులు గారితో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన జిల్లా అధ్యక్షులు జట్టు రమణారెడ్డి గారు అధ్యక్షత నిర్వహించడం జరిగింది. దేశంలోనే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు బీజేపీ పార్టీ ఉండగా కేంద్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 2019 జనవరి 12వ తారీఖు జియో తీసుకొచ్చి, అదే జియో అతి త్వరితగతిన అమెండ్మెంట్ చేసి 2019 ఫిబ్రవరి 1వ తారీఖున అమలు చేయడం ఎంతో చారిత్రక ఘట్టం సృష్టించడం జరిగింది. ఇదే సువర్ణ అవకాశంగా మన రాష్ట్రంలోనే ఇంకా అమలుపరచలేదు. అట్లాగే దేశంలోనే చాలా రాష్ట్రాలు అమలుపరుస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మన సౌత్లో మరికొన్ని రాష్ట్రాలు ఇవి అమలుపరచాల్సిన ఆవశ్యకత కూడా ఏర్పడింది. ఎంతో మంది ఉన్నత స్థాయి కులస్తులలో కూడా పేదవారు ఉన్నారు. వాళ్ళు గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయడం వరకు విధి విధానాలు, మా భవిష్యత్తు కార్యాచరణ గురించి కూడా మన సభ్యులందరితో కూడా నిర్ణయించడం జరిగింది.